అన్నదమ్ములకు, జై శ్రీరామ్, హిందూ బంధువులందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామ 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 జయ రామ 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 రామ. భం 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 భలా భలా మ్రోగిందిర శంఖారావం, హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం. అలానే అష్టాదశ శక్తి పీఠాల యొక్క నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి అనుకున్నట్లయితే మన కుటుంబ వ్యవస్థలో అందరం కలిసి ఉంటాం. తల్లి తండ్రితో పాటు తాత నానమ్మ పెదనాన్న పెద్దమ్మ పెదనాన్న చిన్నాన్న చిన్నమ్మ అత్త అందరూ కలిసి కుటుంబ జీవనం ఉంటుంది హిందూ కుటుంబంలో. అయితే మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంకా ఎక్కడా లేదు. ప్రపంచంలో చూసినట్లయితే హిందూ కుటుంబము చాలా గొప్పది. ఇది ఇప్పుడు ప్రపంచమంతా ఆమోదిస్తున్నటువంటి విషయము. ఎలా గొప్పదైందంటే మన కుటుంబంలో పిల్లలకి మొదటి గురువు తల్లి. తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడు అన్నీ నేర్చుకుంటారు. ఆమె ఉదయం లేస్తే పనులన్నీ చక్కగా పెట్టుకొని పూజ కూడా చేస్తారు. ఇంట్లో దేవుడి పటాల దగ్గర పూజ చేసి, అలానే గోమాతకి తులసి మాతకి కూడా చేస్తారు. ఇవన్నీ కూడాను ఆ పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఆమె పాడే పాటలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, తులసమ్మ దగ్గర పాడేటువంటి శ్రీ తులసి ప్రియ తులసి అని ఒక శ్లోకం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇవన్నీ కూడాను వాళ్ళ చెవులో పడుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లలకి మంచి ఒక ఆలోచన వస్తుంది మైండ్కి. ఎట్లా అంటే